అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి ఆశీస్సులతోని మరొక నాయకుడు ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు కేటీఆర్ యొక్క ఆశీస్సులతోని మనం నామా గారికి అయితే విజయం సాధిస్తారు. నామా గారితేనే అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు ఖమ్మం జిల్లాకి. అందువల్లనే ఎవరు ఆయనకి గిట్టు రారు అనే ఉద్దేశంతో నెల రోజుల క్రితమే ఏకగ్రీవంగా వారిని ఎంపిక చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. ఎందుకంటే ఒకే ఒక నాయకుడు మన నామా గారు. ఎంతమంది ఉన్నా ఏదైనా చీటుగా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ ఎవరు వచ్చినా కూడా నామా గారిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా నామా గారిని ఎంపిక చేయడం జరిగింది. మొత్తం ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామాగాన్ని బలపడాలి, నామాగాన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడే గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో నామా గారితో పాటు వజ్రాజు రవిచంద్ర గారు, అజయ్ గారు, సంద వెంకట వీరయ్య గారు, వేదిక మీద తాతామల్లి గారు, వేదిక మీద అందరూ కూడా వచ్చి ఈనాటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. నేను వాళ్ళ మొత్తం సర్వే చేశాను. పొద్దు నుంచి నామా గారి డీటెయిల్ వ్యక్తి 2 సార్లు ఉద్యోగం సాధించడం జరిగింది. మళ్ళీ ఆయననే ఏకగ్రీవంగా ఖమ్మం జిల్లా ప్రజలు నామా గారిని బలపడడం జరిగింది. తప్పకుండా నామా గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే మద్దతు నాయకుడు నామా గారు నొయ్యక నొప్పించక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన కేవలం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే పాటుపడిన వ్యక్తి నామా గారు. అందుకునే ఈనాడు మనం బలపడాల్సిన అవసరం ఉంది, గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలు అవగాహన లేకుండా మనం బీఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఏమైనా కూడా ప్రజలు అపాపడ్డారు. వాళ్ళ ఇచ్చినటువంటి మాటలకి మోసపోయి ప్రజలు నమ్మి ఈ 6 పథకాలు ఇంకా చేస్తామని చెప్పి చెప్పడం అనే ప్రజలు కూడా అర్థం చేసుకోకుండా ఈసారి మరొకసారి కాంగ్రెస్ అవకాశం ఇద్దామని చేస్తుంటేనే వారు ఓటు వేయడం జరిగింది. టీఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయినా కూడా అదే పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ తప్పకుండా మళ్ళీ నామా గారిని గెలుపు ద్వారా ఖచ్చితంగా మళ్ళీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేను నామా గారు చెప్తున్నాను, కేసీఆర్ గారు అనుకున్నారు. కేసీఆర్ గారు కూడా నామా గారి విజయం కోసమని ఖమ్మంలో 30వ తారీఖున తల్లగా కొత్తగూడెం భారత్లో కూడా రోడ్ షో పెట్టడం జరిగింది. నేను తప్పకుండా అందరూ కూడా ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క రోడ్ షో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి ఎక్కువగా మాట్లాడకుండా మనం ఉంటే జయం నామాగారి గెలిపించండి. నామాగారి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ కేసీఆర్కి కౌంటర్ అయ్యేదని భావిస్తూ
జై నామ, జై కేసీఆర్, జై నామా గారు.